పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గరికి క్షమాగుణం ఓకే తప్పు చేశారు ఇప్పుడు ఈ భయంకరమైన తప్పు చేసేసాడు తప్పు చేసేసిన తర్వాత వాడికి నన్ను క్షమిస్తారులే అనేది ఒక సందు దొరికింది అక్కడి నుంచి పారిపోవచ్చు అనేది కాకుండా ఆ క్షమించడం అనేది కూడా వాళ్ళ మార్పు వచ్చేలాగా నేను మొన్న మూవీ చూశాను సార్ రియల్గా జరిగిన ఆమిష్ గ్రేస్ అని ప్రైమ్ వీడియోలో ఉంది అందులో ఒక ఇలాగే వాళ్ళ డాటర్ చనిపోతే వీళ్ళందరూ జీసస్ని కొలుస్తూ ఉంటారు అనమాట వీళ్ళందరూ జీసస్ బిడ్డలు వాళ్ళు చనిపోలేదు నా కూతురే చనిపోయింది వెళ్ళి వాళ్ళని చంపేద్దాం అని చెప్పి ఒక స్కూల్లోకి వెళ్ళి ఒక 9 మందిని కలిస్తే 5 మంది అమ్మాయిలు అక్కడే చచ్చిపోతారు సార్ తర్వాత ఆమిష్ అనే కమ్యూనిటీ వాళ్ళు ముగ్గురు చనిపోయిన వాళ్ళ నాన్న కూడా అందులో ఒక అమ్మాయి అప్పుడే తెలిసిపోయి ఉంటుంది చనిపోయాడు వాళ్ళు ముగ్గురు వచ్చే వాళ్ళ ఆయన కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు ఎవడైతే చంపేస్తాడో ఆయన కూడా స్పాట్లోనే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు కాల్చుకొని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి చెప్తాడు అనమాట వి ఫర్గివ్ యూ అని చెప్తాడు ఒకటే ఒక లైన్ వి ఫర్గివ్ యూ వి ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ అని చెప్పేసి లేసి వచ్చేస్తారు ఆవిడ ఒళ్ళంతా వణికిపోతుంది అనమాట ఎవరైతే సూసైడ్ చంపేశాడో మర్డర్ వాళ్ళ వైఫ్ ఒళ్ళంతా వణికిపోయి గట్టిగా ఏడుస్తూ ఏం మాట్లాడారు మీరు అసలు మీరు నన్ను ఫర్గివ్ చేయడం ఏంటి అంటే అక్కడితో ఆవిడ అంతకుముందు వరకు ఆమె లైఫ్ వేరు అక్కడి నుంచి ఆమె లైఫ్ వేరు అంటే నీ కూతుర్ని ఏం పాపం తెలియని కూతుర్ని చంపేసి నువ్వు వచ్చి నన్ను క్షమించగలిగావంటే అది రియల్గా జరిగిన ఇన్సిడెంట్ సో ఇప్పుడు క్షమాపణ అబ్బాయి కేసులో చూసుకుంటే హరి ఆ అబ్బాయి కేసులో చూసుకుంటే అబ్బాయి చెప్పిన మాట అంటే నెల్లి లొంగిపోతే నన్ను క్షమించేస్తారు కొన్ని రోజులు బెయిల్ మీద బయటకు వచ్చి అదొక తప్పించుకొని పోయేలాగే ఉంది కానీ అబ్బాయికి మార్పు లేదు సో ఇలాంటివి ఎట్లా నేర్పించాలి అంటారు సార్ అంటే ఇప్పుడు చిన్నప్పుడు తప్పు చేస్తే ఆ క్షమించి ఎదుటి వాళ్ళ పెయిన్ అర్థమయ్యేలా చేసేలాగా అలాంటిది ఎలా ఫామ్ చేసి సారీ ఈజ్ నాట్ ఏ లిప్ మూమెంట్ సారీ ఈజ్ ఫ్రమ్ ద హార్ట్ అపాలజీ క్షమాపణ చెప్పటం అనేది పెదాల కదలిక కాదు మనసులో నుంచి వచ్చేటటువంటి ఒక భావము అనేది ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూడండి మనకి చాలా వరకు ఈ పాశ్చాత్యపరమైనటువంటి ఇది వచ్చేసింది ప్రతి మాటలో ఆ ఎఫ్ వర్డ్ అనేది వాడేది పిల్లలు చాలా సహజసిద్ధంగా చూస్తాము ఆ ఎఫ్ వర్డ్ అనేటటువంటిది ఎంత ఫ్రీక్వెంట్ వాడతారో ఆ ఎస్ వర్డ్ సారీ అనేది కూడా అంత ఇదిగానే వాడుతుంది సారీ ఇంపాక్ట్ ఉండదు సారీ అమ్మ సారీ నాన్న సారీ ఏంటి సారీ దేనికి చెప్తున్నారు ఈ సారీ ఆ సారీలో ఉండేటటువంటి అర్థం మీకు తెలుస్తుందా యాక్షన్స్లో కనిపించినప్పుడు సో ద థింగ్ ఈజ్ సారీ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఓన్లీ ఫీలింగ్ ఫర్ ద పెయిన్ ఆఫ్ అదర్స్ అవతల వాళ్ళకి ఇచ్చినటువంటి నొప్పి బాధకి నీ యొక్క ఎక్స్ప్రెషనే కాకుండా రేపొద్దున నీ పనిని నువ్వు రిపీట్ చేయవు అనేటటువంటి ఈ 2 యాంగిల్స్లో సారీ అనేటటువంటి పదానికి ఒక ఊతం ఉంది ఒక అర్థం ఉంది అనేది పిల్లలకి నేర్పించాలి నాన్ రిపిటేషన్ ఈరోజు హరిహర ఏదైనా బెయిల్ మీద కానీ ఇంకోటి కానీ బయటకు వస్తే నిజంగా అపాలజెటిక్గా ఉండి మనసు మారి నిజంగా ఎక్కడో ఎన్కౌంటర్ అయిపోతాం అనేటటువంటి భయంతో వచ్చాడా అనేది నాకు అనిపించింది అంటే ఎవరన్నా పోలీసులు కాకపోయినా ఇంకోలన్నా ఇంకో విధంగా చంపేస్తారేమో అనేటటువంటి భయంతో బయటకు వచ్చినట్టు నాకైతే మాత్రం అనిపించింది సో ద థింగ్ ఈజ్ నిజంగా ఈ అబ్బాయి బయటకు వస్తే కనుక నిజంగా పరివర్తన అనేటటువంటిది లోపల నుంచి వచ్చిందా లేదంటే పైకే అతను కాపాడుకునేటటువంటిది వచ్చిందా అనేది సో 95% ఆఫ్ ద కేసెస్ మీరు క్రిమినల్ కేసెస్లో ఇందాక మీరు చెప్పినటువంటి కేసు సినారియోలాగా ఉండదమ్మా 95% ఆఫ్ ద కేసెస్ ఆ అపాలజీ కానీ ఆ క్షమాగుణం అనేటటువంటిది వాళ్ళకు వచ్చేటటువంటి పనిష్మెంట్ని తప్పించుకోవటం గురించే వస్తుంది కానీ అసలు సిసలైనటువంటి మార్పు చేర్పు లోపల నుంచి రాదు అమెరికన్ సిస్టమ్ అండ్ వెస్టర్న్ వరల్డ్లో చాలా వరకు ఏంటంటే క్రిమినల్ సైకాలజీలో ఫరెన్సిక్ సైకాట్రీ అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం ఫరెన్సిక్ సైకాట్రీ ఈజ్ నాట్ ఓన్లీ టు డూ సైకలాజికల్ పోస్ట్ మార్టం అంటే ఒక సైకలాజికల్ యాంగిల్ ఎందుకు హరియారా ఇలా చంపాడు అనేటటువంటిది మనం చేస్తున్నటువంటి సైకలాజికల్ పోస్ట్ మార్టం గురించే కాదు బట్ అతనిలో పరివర్తన రావటం గురించి కేవలం ఒక పనిష్మెంట్ ద్వారానే అతనిలో పరివర్తన ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తున్నారు హరియారా జైల్లో ఉంటాడు లేదంటే అది ప్రూవ్ అవుతుంది కేసు అతనికి పనిష్మెంట్ శిక్ష పడుతుంది ఈ శిక్ష పట్టడం వల్ల రేపొద్దున బయటకు వచ్చేటటువంటి వ్యక్తి ఇంకా క్రిమినల్ యాక్టివిటీస్ ఆ కసి కోపంతో ఇంకా క్రిమినల్ యాక్టివిటీస్ చేయకుండా ఉంటాడా లేదంటే ఆ పశ్చాత్తాపంతో అతనికి తగిలినటువంటి గాయం వల్ల మెత్తబడి ఇంకొక మంచి మానసిక పరివర్తన అతనిలో వచ్చి ఇంకో కొత్త నైజం అతనిలో వస్తుందా అనేటటువంటి ప్రశ్నకి సమాధానం వాట్ ఈస్ ద సైకలాజికల్ ఇన్పుట్ దట్ ఈస్ గివెన్ టు హిమ్ డ్యూరింగ్ హిస్ పనిష్మెంట్ ఫేస్ అతను శిక్ష అనుభవించేంత కాలము అతనిలో ఎటువంటి ఇన్పుట్స్ వస్తాయి ఎటువంటి సైకలాజికల్ పరివర్తన వస్తుంది అతను చేసినటువంటి తప్పు ఏంటి అనేది చెప్పటం అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ నేను ఎందుకంటే మీరు క్షమాగుణం అనేటటువంటి దానికి దీనికి చెప్పానంటే పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లలు సారీ చెప్తారో
ఆ సారీ యొక్క మీనింగ్ అడిగి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు సారీ చెప్పమ్మా, సారీ చెప్పు, కొట్టావు కదా సారీ చెప్పు, తన్నావు కదా సారీ చెప్పు, అట్లా కాదు. సారీకి ఎందుకు చెప్పాలి, ఏంది ఆ పెయిన్ ఏంటి, అది కూడా చెప్పాలి. అది ఎవరు చెప్తారు అనేది ఒకటమ్మా. సారీ చెప్పావు, ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ అపాలజైజింగ్, అది కూడా మనం అప్రిషియేట్ చేద్దాం. నువ్వు అట్లీస్ట్ అపాలజీ చేయాలనే ఉద్దేశం నీకు వచ్చింది, కానీ ఎందుకు అపాలజీ చెప్పావు? నిన్న జరిగింది అపాలజీ చెప్పావు, ఈ రోజు జరిగింది అపాలజీ చెప్పావు, రేపు జరిగింది అపాలజీ చెప్తావు. నీ సారీ అనేటటువంటిది నీ ఎస్కేప్ స్ట్రాటజీయా, నీ సారీ అనేటటువంటిది నీలో వచ్చినటువంటి మార్పు? సో ఈ కాన్సెప్ట్ పిల్లలకి ప్రధానంగా పేరెంట్స్ చెప్పాలి. లేదంటే ఏమవుతుందంటే అమ్మా, సారీ అనేది ఒక ఓతపదం అవుతుంది, సారీ అనే దానికి మీనింగ్ పోతుంది, అపాలజీ అనేటటువంటి దానికి సందర్భం ఉండదు, అపాలజీ అనేటటువంటి దానికి మీనింగ్ ఉండదు. సో కాబట్టి ఇది కూడా చెప్పవలసినటువంటి బాధ్యత పేరెంట్స్ది. అలాగే స్కూల్లో ఒకప్పుడు మనం నేర్చుకున్నటువంటి మోరల్ సైన్స్ అనేటటువంటి క్లాసెస్ ఉండేవి. ఇప్పుడు అవి ఏమైనా ఉన్నాయో లేదో మనకు తెలియదు, అది టైం వేస్ట్ అని అనుకుంటున్నారు. సరే, మోరల్ సైన్స్ అనేటటువంటి పీరియడ్ లేకపోయినా అట్లీస్ట్ వాల్యూ సిస్టమ్స్, ఇలాంటి సంఘటనల్ని కొంతవరకు స్కూల్స్ అవగాహన ఉండేటటువంటి పిల్లల వరకు తీసుకొచ్చి, ఇటువంటి కేస్ సినారియోలో ఇది జరిగింది, ఈ అబ్బాయి ఇలా రియాక్ట్ అయ్యాడు, ఈ అబ్బాయి సైకాలజీలో యాజ్ స్టూడెంట్స్ మీకు ఏమర్థమైంది, ఆ అమ్మాయి సైకాలజీలో యాజ్ స్టూడెంట్స్ మీకు ఏమైంది అనేటటువంటిది నేర్పించడం వల్ల కూడా ఇటువంటి మార్పు అనేది. ఎగ్జాక్ట్లీ సార్, వాళ్ళనే జడ్జ్ ప్లేస్ లో కూర్చోబెట్టాలి. మీరైతే ఏం చేస్తారు, మీదేంటి అనేది. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మీ దగ్గర కౌన్సిలింగ్ కూడా నాకు తెలుసు, మన ఫస్ట్ కేసు తీసుకుంటే భార్యాభర్తలు చాలా మంది వచ్చి ఉంటారు. వాళ్ళకే ఒక కేసు ఇచ్చి మీరేం డిసైడ్ చేస్తారు చెప్పండి ఇక్కడ అంటే ఒక పీరియడ్ తర్వాత కూర్చోబెడితే వాళ్ళే చెప్తారేమో. అంతేనమ్మా, ఎందుకంటే ఎప్పుడు కూడా విజువల్ గ్లిమ్సింగ్ అంటారు దాన్ని. అంటే ఏంటంటే మీరు చూసేదాన్ని బట్టి మీరు చాలా ఎక్కువ నేర్చుకుంటారు. మన అనుభవాలు అనేటటువంటిది అక్కడ చూసేటటువంటి దాన్ని బట్టి మనం కొరిలేట్ చేసుకుంటూ ఉంటాం, ఆ స్థానంలో వెళ్ళి మనం నిలబడతాం. ఇదేంటో ఇంత చండాలంగా చేశాడు, మనం ఇలాగే ఉన్నాం అనే ఫీలింగ్తో ఏంటంటే మనలో ఒక మార్పు వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్ అమ్మా. మనం భయపడతాం ఇటువంటి ఎగ్జాంపుల్స్ పిల్లల వరకు తీసుకెళ్ళటం ఎందుకు. న్యూస్ ఛానల్లో ఒక కిస్సింగ్ సీన్ వస్తే కనుక చాలా ఈ ఫ్యామిలీస్లో ఛానల్ మార్చట్లేదు. ఇటువంటి క్రైమ్ సీన్స్ వచ్చినప్పుడు టప్ మన ఛానల్ మార్చేస్తున్నారు పేరెంట్స్. ఎందుకులే ఇలాంటి పిల్లలు అనవసరంగా భయపడతారు, రాత్రి పడుకోరు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత సమాజంలో జరిగేటటువంటి ఈ అకృత్యాలని పిల్లలకి వాళ్ళ భాషలో పేరెంట్స్ తీసుకెళ్ళటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఇవి దాచిపెట్టేది కాదు, నెంబర్ 1. నెంబర్ 2, రేపొద్దున మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ ప్రేమలో పడతారు. వాళ్ళ ప్రేమ సక్సెస్ఫుల్ అవుతే కనుక దాన్ని మీరు ఏకీభవిస్తే కనుక ఓకే, భగవంతుడు మీతో. ఒకప్పుడు సక్సెస్ఫుల్ అవ్వకపోతే కనుక మీ అబ్బాయిలో వచ్చిన ఆలోచన శైలిలో పరివర్తన కానీ హరిహర లా కాకపోయినా ఇంకో స్థాయిలో అయినా, ఇంకొక తక్కువ స్థాయిలో అన్నది హామ్ చేసుకునే కేసెస్ కూడా ఉంది కదమ్మా. హార్మ్ టు సెల్ఫ్, హార్మ్ టు అదర్స్, ఈ రెండే యాంగిల్స్లో రాకుండా ఉంటుంది అనేటటువంటిది తల్లిదండ్రులుగా మీరు గ్యారంటీ ఇవ్వగలరా? సో ఎక్కడో జరిగేటటువంటి సంఘటన మనకు ఆపాదించుకోకపోయినా ఆ రిస్క్ ఎంతో కొంత మన ఇంట్లో ఉంది అనేటటువంటి ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆలోచించగలిగితే కనుక చిన్నప్పటి నుంచే ఆ కరెక్టివ్ మెజర్స్ అనేది డెవలప్ అవుతాయి. పర్ఫెక్ట్ సార్. సో మన వైపు నుండి ఎంత జాగ్రత్తలు, సొసైటీ మనకి ఎన్ని ప్రెషర్స్ పెడుతున్నా మన వైపు నుండి మనం కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఒక్కసారి 2 సార్లు కాదు, అది లైఫ్ లాంగ్ పాటిస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి ఇంత హాని జరిగింది కదా, మనం వాడికి ఆ పెయిన్ ఏంటో చూపించాలి అని ఆలోచించే ముందు ఓకే మనం ఇంత పెయిన్ పడుతున్నాం కదా, ఇప్పుడు నేను ఈ యాక్షన్ తీసుకుంటే వాడితో పాటు వాడి ఫ్యామిలీ, నా ఫ్యామిలీ అని సఫర్ అయింది, వాడు కూడా సఫర్. ఒక్క క్షణం ఆలోచిస్తే కొంత గ్యాప్ తీసుకొని ఆలోచించి ఆ యాక్షన్ తీసుకుంటే చాలా మార్పు రావచ్చు అని చెప్పి కళ్యాణ్ గారు చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, ఇంత టైం ఇచ్చి ఇప్పుడు జరిగిన దారుణాలన్నిటి మీద మీ ఒపీనియన్ చెప్పారు. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ.